హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదండి. ఇది ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ గురించి మొత్తం కవులండి. అందులో కూడా ఫోర్త్ క్లాస్ కూడా కవులు ఇవ్వడం జరిగింది. అందులో కవులు మొత్తం గురించి ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఏ కవి అతని యొక్క బిరుదులు, రచనలు, అతను మరణం, జననం, ఏ ఏ లెసన్ రాశారు అనేది కూడా, ఏ పాటలు రాశారు అనేది కూడా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. కవుల గురించి ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది టెట్‌లో గాని, డిఎస్‌లో గాని మనకు. అలాగే చాలామంది టెక్స్ట్ బుక్స్ ఉండవు కదండీ. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. తెలుగైనా, సోషల్ అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా. అలాంటి వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయండి. ఈరోజు ఫోర్త్ చెప్తున్నాను. రేపు ఫిఫ్త్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో ఉన్న కవుల గురించి మొత్తం చెప్పడం జరుగుతుందండి. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది అసలు లైకే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. కొంచెం లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈరోజు నుంచి నేను కామెంట్స్ ఆన్ చేస్తున్నాను. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీ వల్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఒక 1 డే అయింది 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను కామెంట్స్ అనేవి ఆన్ చేస్తాను. ముందు చెప్పిన విధంగా నేను 1000 అవ్వగానే కామెంట్స్ అనేవి ఆన్ చేస్తానని చెప్పాను కదండీ. ఖచ్చితంగా ఆన్ చేయడం జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా అందులో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా కంటెంట్ గురించి బిట్స్ కావాలన్నా నన్ను అడగొచ్చు. ఇంక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి మెసేజ్ ద్వారా. అలాగే ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం నేను డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ నుంచే వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. అసలు ఫోర్త్ క్లాస్ మరి ఇంక మీరు చూడవలసిన అవసరం లేదండి కవుల గురించి. మొత్తం నేను ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన కవులు అని. అలా రాసుకుంటే ఒక దగ్గర మీకు రివిజన్‌కి యూజ్ అవుతుంది. చదవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీరు బిట్స్ అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది. టెట్‌లో గాని, డిఎస్సిలోని. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. ఓకే. థ్యాంక్ యూ. మనకి ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనకి ఈరోజు ఏంటంటే కవుల గురించి మొత్తం ఆ టెక్స్ట్ బుక్‌లో ఉండే కవుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా బిట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇది ఫోర్త్ క్లాస్ సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్కు. ఫస్ట్ లెసన్ ఏమో గాంధీ మహాత్ముడండి. అది ఎవరు రాశారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది రాసింది బసవరాజు అప్పారావు గారండి. జననం 13/12/1894లో పుట్టారండి. మరణమేమో 10/6/1933లో మరణించడం జరిగింది. ఇతను భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయండి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో కూడా బిట్స్ రావడం జరుగుతుంది. ఒకసారి అన్నీ ఒక దగ్గర రాసుకోండి. తర్వాత లెసన్ తేనెల తేటల మాటలతో అండి. తర్వాత ఈ మాసపు పాట ఇది. ఇది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు రాయడం జరిగిందండి. ఇతను జననం 29/5/1944లో జననం జరిగిందండి. మరణమేమో 25/7/2019లో మరణించడం జరిగింది. ఇతను కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అండి ఇతను. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి, లలిత గీతకర్త. ఆకాశవాణిలో పనిచేశారు. తర్వాత ఈ మాస పాట అండి చూడగంటి. ఈ పాట పేరు చూడగంటి. ఇతను తాళబాక అన్నమయ్య గారు రచించారండి. ఇతని జననం 9/5/1408లో జన్మించారు. మరణమేమో 23/2/1503లో మరణించడం జరిగిందండి. పద కవిత పితామహులు అంటారండి ఇతన్ని. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనకి పాఠం ఇచ్చి కవి పేరు అడుగుతూ ఉంటారు, లేకపోతే జననం అడుగుతుంటారు, మరణం అతని యొక్క మరణం కూడా అడుగుతూ ఉంటారండి. అలాగే అతనికి బిరుదులేంటి అలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే నెక్స్ట్ లెసన్ దేశమును ప్రేమించమన్న ఇదొక లెసన్ అండి. ఇది రాసిన వారు గురజాడ వెంకటప్పారావు గారండి. ఇతని జననమేమో 21/9/1862లో జన్మించారు. మరణమేమో 30/11
1915లో మరణించారండి. ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులండి ఇతను. యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు ఇతను. అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త అండి ఇతను. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన అండి. ఎక్కువ కన్యాశుల్కం అని మనం ఎక్కువ పదం వింటుంటామండి. ఇతను రాశారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. నెక్స్ట్ ఏమో విందు పాఠం అండి. ఈ మాసపు కథ అది. దీన్ని రాసింది సోదం రామ్మోహన్ అండి. ఇతని జననం 2/3 నెల 1939లో జన్మించారు. మరణమేమో 12/11 నెల 2008లో మరణించారండి ఇతను పత్రిక రచయిత. పలు రచనలు అనువాదాలు చేశారండి. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేశారండి ఇతను. ఈ లెసన్ ఇచ్చి అతను ఎవరు రాశారని కూడా ఇవ్వడం జరుగుతుంది. అతని యొక్క బిరుదులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒక దగ్గర రాసుకోండి ఇవి. తర్వాత తెలుగు తల్లి అండి. ఈ మాసపు పాట. ఇది రాసింది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారండి. ఇతను జననమేమో 7/5 నెల 1921లో జన్మించారండి. మరణమేమో 13/9 నెల 1989లో మరణించడం జరిగిందండి. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు అండి, కవి కూడా. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవండి. తర్వాత కందిరీగ కిటుకు అండి. ఈ మాసపు కథ. ఇది రాసినది రావూరి భరద్వాజ గారండి. ఇతను జననమేమో 5/7 నెల 1927లో జన్మించారు. మరణమేమో 18/10 నెల 2013లో మరణించడం జరిగిందండి. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారండి ఇతను. ఊరు విమల. ఈయన రాసిన తొలి కథ. రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథ ఏంటని కూడా అడగడం జరుగుతుందండి. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలుగుపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారండి. వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం కూడా వరించిందండి. జ్ఞానపీఠం పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారండి. ఇందులో చూడండి చాలా బిట్స్ వస్తే మనకి రాసుకుంటే ఇలాంటివి కూడా అడగడం జరుగుతుంది. అతనికి వచ్చే పురస్కారాలు, అవార్డులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఏ ఊర్లో పుట్టారు, ఎన్ని నవలలు రాశారు, ఎన్ని పిల్లల కథలు రాశారు, ఎన్ని కథా సంపుటాలు రాశారు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ పరివర్తన. తర్వాత పాఠం పరివర్తన అండి. ఇది రాసిన వారు వెంకట పార్వతీశం కవులండి. ఇద్దరు రాశారు. అందులో ఒకటి బాలతంత్రపు వెంకట్రావు అండి. అతను జననం 1882, మరణమేమో 1955లో మరణించారు. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం అండి. జన్మస్థలం మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఇందులో అతని ఊరు అడుగుతారు, తల్లిదండ్రుల పేరు అడగొచ్చు, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారండి. తర్వాత ఇంకొకరు ఓకేటి పార్వతీశం అండి. జన్మం 1880, మరణమేమో 1970. ఇతని యొక్క తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య అండి. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. వాళ్ళ పుట్టిన ఊరు అడగొచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగొచ్చు, జననం అడగొచ్చు, మరణం అడగొచ్చు. ఇవన్నీ కూడా మన బిట్స్ కింద రావడం జరుగుతుందండి. ఇవి డైరెక్ట్గా నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసి మీకు పంపడం జరుగుతుంది. మీరు అసలు టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరమే లేదండి. నెక్స్ట్ పడవ నడపబోయి. నెక్స్ట్ ఏమో ఈ మాస పాట పడవ నడపబోయండి. ఇవి రాసిన వారు వింజమూరి శివరామరావు అండి. ఇతను జననం 1908లో జన్మించారండి. మరణం ఏమో 1982లో. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులండి. ఈయన రచన గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్యం సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళా
పూర్ణ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ సత్యమహిమ. నెక్స్ట్ లెసన్ సత్యమహిమ అండి. ఇది అవధాని రమేష్ రచించారండి. కాలం 20వ శతాబ్దం ఇతను. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన. గుజ్జనగూళ్ళు నుండి తీసుకోబడిందండి. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారండి. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ అండి. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. స్కిప్ చేయకండి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఖచ్చితంగా కవుల గురించి అడగడం జరుగుతుంది. ఇది 4th క్లాస్ అండి. అసలు మీరు 4th క్లాస్ కవుల గురించి చూడవలసిన అవసరం లేదు. మొత్తం తీసానండి. నెక్స్ట్ వీరగంధం. దీన్ని రాసిన వారు త్రిపురనేని రామస్వామి అండి. ఇతని జననం 15 1వ నెల 1882లో జన్మించారు. మరణమేమో 16 1వ నెల 1943లో మరణించారు. ఇతను హేతువాద రచయిత అండి. ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూతపూరణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారండి. చూడండి ఇతను ఈ కవిరాజు బిరుదును ఎవరు పొందారని కూడా అడగడం జరుగుతుందండి. ఇలాంటివి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కపాటి నరసింహశాస్త్రి అండి. ఇతని జననం 9/10/1892లో జన్మించారండి. మరణం 5/3/1973లో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారండి. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవలండి. ముక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన ఇతర రచనలండి. ఇతను పార్వతీశం అనే లెసన్ని 4th క్లాస్లో పెట్టడం జరిగింది. అది ఇతను రాయడం జరిగిందండి. లెసన్ పేరు చిన్న కట్ అయిందండి, అందుకే పెట్టలేకపోయాను. తర్వాత ఏరువాక పాట అండి. ఇది రాసినది బిరుదురాజు రామరాజు అండి. ఇతని జననం 16 4వ నెల 1925లో జన్మించారు. మరణం 8 2వ నెల 2010లో మరణించారండి. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధరకులు కూడా మొదలైనవి ఇతను రచించడం జరిగిందండి. నెక్స్ట్ రాజు కవి. ఇది రాసిన వాళ్ళు గుర్రం జాసువ గారండి. జననం 28 9వ నెల 1895లో జన్మించారు. మరణమేమో 24 7వ నెల 1971లో మరణించారు. ప్రశస్తమైన పద్యశిల్పం, సులిలలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాసువ కవిత్వ లక్షణాలు. చూడండి జాసువ కవిత్వం యొక్క లక్షణాలు ఏంటని కూడా అడుగుతూ ఉంటాడండి. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయండి. ఇతని యొక్క బిరుదులు కూడా అడగవచ్చు. గుర్రం జాసు యొక్క బిరుదులు ఏంటని కూడా అడగవచ్చు. పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ 1000 కవినోయ్ అండి పాఠం పేరు. ఈ మాస పాట అండి. ఇది రాసిన వారు అడవి బాపిరాజు అండి. ఇతని జన్మం 8 10వ నెల 1895లో జన్మించారు. మరణమేమో 22 9వ నెల 1952లో మరణించడం జరిగింది. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు కూడండి. నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనల్లో కొన్నండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇందులో ఎలా అయినా అడగొచ్చు. అందువల్ల మీరు కవులను పెట్టుకొని 4th క్లాస్ అని ఒక దగ్గర రాసుకోండి. 4th క్లాస్కి సంబంధించి కవులని. ఇది అసలు 4th క్లాస్ మీరు అసలు తిరగవేయాల్సిన అవసరం లేదు. కవుల గురించి మొత్తం నేను ఇందులో పెట్టడం జరిగింది. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. తెలుగుకి సంబంధించింది మొత్తం కవుల గురించి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు 4th అవుతుంది. రేపు నేను 5th కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 6th కవుల గురించి అయితే మొత్తం డీటెయిల్స్ నేను ఇవ్వడం జరుగుతుందండి. కవుల గురించి ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.